హాయ్ అన్నయ్య. హాయ్ రవి దా కనబట్టలేదు 2 days నుంచి. ఊర్లో అన్న పత్రిప్తి అత్తరపు తెలియవా ఇంకేంటి చెట్లు ఆడదామా? ఎన్ని కాదులే కానీ పాలికా వీడియో చూసాను, నాకు చూపించు. అవును, దాని గురించి అవేర్నెస్ పెడతా అన్నా. కిరికి ఆడుకుంటున్నా పాలికా బయట మొన్న షార్ట్ అయింది కదా, వీడియోను డూప్లికేట్స్ చూసావు, నాకు చూపించావు. ఓకే, దాని గురించి జనాలకి అవేర్నెస్ చేస్తా అన్నాం, ఆడుకుంటున్నాం. ఓకే ఫ్రెండ్స్, రవి బాగా గుర్తు చేశాడండి. ఖచ్చితంగా ఈ వీడియో సోలార్ వెండర్స్ కానీ సోలార్ పెట్టించుకునే కస్టమర్స్ కానీ ఖచ్చితంగా అందరూ చూడాలండి. ఎందుకంటే మార్కెట్లో కొన్ని మోసాలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఒరిజినల్ పాలీక్యాబ్ డీసీ కేబుల్స్ అండి. ఇవి చాలా హై స్లీవ్తో ఉంటాయి. అంటే మామూలుగా దొరికే పాలీక్యాబ్ కేబుల్స్ కన్నా చాలా హై స్లీవ్. ఎందుకంటే నేను త్రూ కంపెనీ నుంచి తెప్పించుకుంటాను. నెక్స్ట్ సైట్లో మిగిలిన కేబుల్స్ అన్నీ కూడా ఇలా స్క్రాబ్గా వాడేయడం తప్పితే రీయూజ్ అనేది ఉండదు. ఎందుకో ఈ వీడియో చివరిలో తెలుస్తుంది, మీరే చూడండి. అలాగే మనం వాడేది ఫ్లెక్స్ పైప్ కూడా చాలా హెవీ ఉంటుంది. జనరల్గా ఇదే పైపు 5 రూపాయలకి దొరికేస్తుంది మీటర్, కానీ ఇది 40 రూపాయల మీటర్. చూసారా ఎంత హెవీ ఉందో. అంటే ప్రతి ఐటమ్ని మనం కోరి ఎంతో జాగ్రత్తగా క్వాలిటీగా తెచ్చుకుంటాం. ఇవైతే కంప్లీట్గా పాలీక్యాబ్ ఏసీ కేబుల్స్ అండి. మొత్తం 4 square mm ఏసీ వైర్లు అనమాట. ఇంకా ఇందులోనే ఇంకా హెవీ క్వాలిటీ వచ్చేసి లేటెస్ట్ టెక్నాలజీ FRLHH అంటే ఫైర్ రెసిస్టెంట్ లో స్మోక్ హాలోజన్ కేబుల్స్. ఇవి త్రూ కంపెనీ నుంచి కాకుండా నేను గనక తక్కువలో వస్తుందని థర్డ్ పార్టీ దగ్గర కనుక కేబుల్స్ కొంటే చూడండి ఈ వీడియో ఒకసారి. హాస్పిటల్ కోసం డైరెక్ట్ పాలీక్యాబ్ కంపెనీ నుంచి ఒక 15 lakhs కొటేషన్ తీసుకున్నాం. సుమారు రోజు బయట 2 Bazaar మార్కెట్లో ఎంక్వైరీ చేసుకున్నాం. కంటే బెటర్ ప్రైజెస్ వచ్చినాయి ఆయనకి. నాకు బ్యాక్ సుమారు ముందు పరుగు పోయింది. ఆబ్వియస్గా మేము ఎక్కువ మార్జిన్ పెట్టుకున్నాం అనుకుంటారు కదా. సో నేను కంపెనీ పర్సన్ని పిలిచి ఫుల్ ఫైర్ అయిపోయాను. నేను చాలా కూల్గా ఎక్కడ తీసుకున్నారండి కొటేషన్ అని కస్టమర్ని అడిగారు. జరిగింది మీరు చూసారు. ఇవాళ మార్కెట్లో ఒరిజినల్ కంటే డూప్లికేట్ మెటీరియల్స్ ఎక్కువైపోయింది. వైర్స్, స్విచ్చెస్, ఎంసీబీస్, లైట్స్ అన్నింటిలో కూడా డూప్లికేట్ ప్రొడక్ట్స్ తీసుకోవడం వల్ల ఏంటి అంటే ఒకటి కరెంట్ బిల్ పెరిగిపోతుంది, సేఫ్టీ ఉండదు. దీనికి సొల్యూషన్ ఏంటి అంటే నాకు తెలిసి కంపెనీ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ నుంచి తీసుకోవడం బెటర్ అవుతుంది. అలాగే ఒక సైట్లో మెటీరియల్ కాంట్రాక్ట్ ఇచ్చి ఇన్స్టాల్ చేయించుకున్న వాళ్ళ పరిస్థితి ఒకసారి చూడండి. 3 గంటలు పడితే కానీ ఇలా కంప్లైంట్ తెలియలేదు. చూసారా, వైర్లు కనుక జాయింట్ వేస్తే ఎలాంటి పరిస్థితి ఎదురైందో. ఇంటి మొత్తానికి సరఫరా చేసే కేబుల్స్ లో జాయింట్లు వేసి వాడుకోవడం అనేది చాలా ప్రమాదం అండి. ఇలాంటి ఇబ్బంది రాకుండా చూసుకోండి. మీ ఇంట్లో సోలార్ ఇన్స్టాల్ చేసుకున్నా లేదా మీ టెక్నీషియన్ మెటీరియల్ పట్టుకెళ్ళినా సరే ఎక్కడ వైర్ జాయింట్లు అనేది లేకుండా చూసుకోండి. అత్యవసరంగా వైర్ జాయింట్ చేయాల్సి కనుక వస్తే MC కనెక్టర్తో అన్న కుదరని పక్షంలో చేయాలి. ఇప్పటివరకు నేను ఆ పరిస్థితి తెచ్చుకోలేదు. ఎందుకంటే ఇలాంటి వైర్ జాయింట్లు చేయడం వల్ల తర్వాత వచ్చే నష్టం మధ్యలో మిడిల్ పర్సన్ ఎస్కేప్ అయిపోతారు. మెయిన్ కస్టమరు ఇటు వెండర్ కూడా నష్టపోతారు. ఈ నష్టాన్ని భరించుకునేది వాళ్ళిద్దరే. ఇలాంటి తక్కువ క్వాలిటీ వర్కులను మాత్రం మన మిర్రర్ సోలార్ విజన్ అసలు ఎంకరేజ్ చేయదండి. నేను ఆర్డర్ వదిలేసుకోవడానికి నేను ఇష్టపడతాను తప్పితే లో క్వాలిటీలో లో ప్రైస్లో సోలార్ ఇన్స్టాల్ చేసేయండి అంటే ఇలాంటి ప్రమాదాలే జరుగుతాయి.